హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను చాలా రోజుల క్రితం జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నానండి. ఇక శ్రావణ మాసం అయితే వస్తుంది కదా, అందుకోసమని బయటికి తీశాను. ఇవి తీసుకొని కూడా 3-4 ఇయర్స్ అవుతుంది. వీటిని మంచిగా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటాయండి. అలాగే వెండికి ఏ మాత్రం కూడా తీసిపోవు. చూడండి, ఇవి అసలు జర్మన్ సిల్వర్ అని చెప్తే కానీ తెలియదు. అదే వెండి చేయించాలంటే మాత్రం చాలా కాస్ట్ అవుతుంది కదా, కానీ జర్మన్ సిల్వర్ మాత్రం మన బడ్జెట్లోనే వస్తుంది. నేను ఇంకా జర్మన్ సిల్వర్ స్టార్టింగ్లో కొత్తలో వచ్చినప్పుడు తీసుకున్న ఆ టైంలో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడైతే చాలా తగ్గాయి. ఇంకా చూడండి, నేను తీసుకున్న ఐటమ్స్ అయితే 2 పెద్ద కుందులు, 2 చిన్న కుందులు, ఒకటి పంచపాలి, ఇంకా ఒకటి మనం ప్రసాదం పెట్టడానికి బౌల్ అన్నమాట. ఇంకా హారతి పళ్ళెం కూడా. ఇలా ఈ ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను. ఫస్ట్ కుందులు, పెద్ద కుందులు అయితే చూడండి చాలా వెయిట్ ఉంటాయి, డిజైన్ ఉంటాయి. ఇంకా బౌల్కి అయితే కిందంగా మంచిగా ఏనుగులతో వచ్చిందనమాట. ఇదేమో చెంబు. అష్టలక్ష్మిలు అందరూ ఉన్నారనమాట, లక్ష్మీదేవి రూపులో చేసి ఉన్నాయి. అసలు వెండి చెంబు అంటే నమ్ముతారండి ఈజీగా. మన వ్రతాలకు వాటి దేనికైనా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇవి పంచపాలి. వీటికి కూడా కింద ఇట్లా వచ్చాయి, పైన హంస వచ్చింది, కింద ఇలా ఏనుగులు అలా వచ్చాయి. చుట్టూ డిజైన్ కూడా బాగుంది. ఇది కూడా చాలా వెయిట్ అండి. ఈ జర్మన్ సిల్వర్ ఏదైనా కూడా బాగా వెయిట్ ఉంటుందన్నమాట. కోటింగ్ డిజైన్ అంతా కూడా చాలా, అసలు వెండికి ఏమాత్రం తీసిపోదన్నమాట, అలా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి చిన్న కుందులు. ఇవి 2 కూడా ఇప్పుడు డైలీ నేను అవి యూజ్ చేస్తూనే ఉన్నాను, మీకు చూపించడం కోసం అనేసి మళ్ళీ చూపిస్తున్నా. ఇక ఇది వచ్చేది హారతి ప్లేట్. చూసారు కదా ఎంత మంచి డిజైన్ ఉందో, కిందంగా కూడా చాలా మందంగా ఉన్నాయి. ఇవి మంచిగా కోల్గేట్ పౌడర్తో మనం యూజ్ చేసిన తర్వాత తుడుచుకొని పెట్టుకుంటేనే నీట్గా ఉంటాయండి. కొంచెం గాలి తగలకుండా పెట్టుకుంటే కూడా చాలా ఇయర్స్ వరకు ఉంటాయి. నేను కొనైతే 3-4 ఇయర్స్ అవుతుంది. చూడండి, ఇప్పటికి ఇంకా కొత్త వాటిలా ఉన్నాయి. ఇంకా వీటిని ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలని అయితే ఒక వీడియో కూడా తీస్తాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో చూడండి. మీరు కూడా జర్మన్ సిల్వర్ కొలగలు చేస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.